గిడుగువారి జయంతోత్సవ సందర్భంగా తెలుగు ఒక భాష యొక్క విశిష్టత, ఔన్నత్యం, గొప్పతనాన్ని గురించి నేను రాయడం జరిగింది. నా యొక్క కవితా శీర్షిక ఏమిటి అంటే, నా తెలుగు భాషే నా వెలుగు దిశ, నా తెలుగు భాషే నా వెలుగు దిశ, అమ్మ పాలవలె కమ్మనైన భాష నా తెలుగు భాష, అమ్మ నేర్పిన అందమైన భాష నా తెలుగు భాష, అమ్మ చేతిలో గోరు ముద్ద లాంటి భాష నా తెలుగు భాష, రుచి రాగాల పాల వంటి తీయనైన భాష నా తెలుగు భాష, తల్లి చాటు పసి పాపల బోసి నవ్వు లాంటి భాష నా తెలుగు భాష, తల్లిదండ్రులు మాట్లాడే తీయనైన మధురమైన భాష నా తెలుగు భాష, ఉదయించే సూర్యోదయపు కిరణము లాంటి భాష నా తెలుగు భాష, మధురమైన పరిమళాల సుగంధము వచ్చు లాంటి భాష నా తెలుగు భాష, నీలి నింగి నుండి జారి పడిన చినుకు జల్లు లాంటి భాష నా తెలుగు భాష, గ్రీష్మ హిమగిరి మంచు బిందువు లాంటి భాష నా తెలుగు భాష, వసంతకాలంలో విరబూసే వీరి జాజి లాంటి భాష నా తెలుగు భాష, సంధ్యా సాగరము ఘోషించే కెరటపు అల లాంటి భాష నా తెలుగు భాష, వెన్నెలలోని చల్లదనము వెదజల్లిన భాష నా తెలుగు భాష, వెలిగే జ్యోతిలా నిత్యం ప్రకాశించే భాష నా తెలుగు భాష, అక్షరాల సరిగమాల సంగీతపు శబ్దపు ధ్వనుల భాష నా తెలుగు భాష, అందాల అపురూపాల సౌందర్యాన్ని కలిగించే అందమైన భాష నా తెలుగు భాష, అచ్చులు హల్లులు నుడికారాలతో నిండిన భాష నా తెలుగు భాష, అజంత భాషగా కీర్తించబడుతున్న భాష నా తెలుగు భాష, శ్రీకృష్ణ దేవరాయులచే కీర్తించబడుచున్న భాష నా తెలుగు భాష. ఈ తెలుగు భాషలో నేను పుట్టడం పూర్వజన్మ సుకృత. ధన్యవాదములకి అవకాశాన్ని ఇచ్చిన రీతిని.